ఏదైతుందో 94లో జూలై 7కు ఒక కుగ్రామంలో మందకృష్ణ గారు యాక్చువల్గా వరంగల్, అతను మావోయిస్టు పార్టీతో అనుబంధంగా ఉండే పోలీసుతో ఇబ్బందులు పడి అప్పటి పురుషోత్తమ గారు వారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న కాలంలో షూట్ అండ్ సైట్ ఆల్మోస్ట్ అవుతుంది. సో అప్పుడు రక్షించిన తర్వాత ఇక్కడ ఉంటే ఇబ్బందులు అవుతాయని ఆంధ్రాకి వెళ్ళాడు. స్టార్టింగ్ ప్రకాశం జిల్లాలో 22-23 మందితో స్టార్ట్ చేశాడు. జూలై 7th 94 అట్లా 2 సంవత్సరాలు మొత్తం దాదాపు 23 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగారు. ఎక్కడ ప్రెస్ కానీ గిస్ కానీ పోవడం జరగలేదు. ఒక విశ్వరూప్ అంటే ఒక పెద్ద గర్జన మాదిగ దండోరాని ఎంఆర్పిఎస్ చేసేసి 96 జూలై డేట్ జ్ఞాపకం లేదు, హిస్టారికల్ మీటింగ్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో జామ్ ప్యాక్ ఒక 80,000 అయితే జామ్ ప్యాక్ అవుతుంది. ఇది ఎంటైర్ అసెంబ్లీ ట్యాంక్ బండ్ తర్వాత హ్యాబిట్స్ మొత్తం రోడ్స్ బ్లాక్ అయ్యి అక్కడ 80,000 ఉంటే బయట ఒక 1.5 lakh 2.5 lakh హిస్టారికల్ అయింది. అప్పటి వరకు మాదిగా అంటేనే చట్టం ఉంది, మాది కూడా అంటే ఏదైతుందో నాన్ అవైలబుల్ ఉంది. అటువంటిది గర్వంగా ప్రతి వ్యక్తి ఏదైతుందో మాదిగ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు మాదిగా అని పెట్టుకోవడం జరుగుతుంది. మంచి నేను పేర్లు చెప్పదలుచుకోలే, రాష్ట్ర స్థాయిలో ఉన్న మంత్రులు చేసిన వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కూడా ఏదైతుందో మాదిగా అని చెప్పుకోవడానికి ఏదైతుందో గర్వపడుతున్నట్లే స్థానికంగా జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు అది మాదిగా అనేది ఒక గర్వంగా అంటే మేము వీఆర్ మాదిగా. దాని తర్వాత ఏమైంది, 97లో ఒక కమిషన్ ఇచ్చారు చంద్రబాబు గారు, రామచంద్రరాజు గారితో ఒక ఏకసభ్య కమిషన్ ఇచ్చారు. కమిషన్ రాష్ట్రం అంతా తిరిగి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముందంటే స్వాతంత్రం వచ్చిన వారికి వచ్చినప్పటి నుంచి 47 నుంచి 97 వరకు ఉద్యోగ అవకాశాలు ఏదైతుందో 18,000 మాత్రమే మాదిగ తెగకు వచ్చినాయి. 72,000 ఉద్యోగాలు 90,000లో 18 మాదిగా, 82,000 ఏదైతుందో మాలకు వచ్చినాయి. 82 + 18 అంటే 1 lakh 72 మర్చిపోయింది 72. దాని తర్వాత ఏదైతుందో కేటగిరైజేషన్ చేస్తా అనుకున్నప్పుడు పివి రావు గారు, అప్పుడు ప్రభాకర్ రావు గారు లేకుండే తర్వాత ఎమ్మెల్సీకి పిలిచారు. అతను మాల మహారాణని ఆల్ ఇండియా పెట్టి కోర్టుకు పోవడం జరిగింది. కోర్టులో 351 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రానికి హక్కులు లేవు ఏబిసిడి కేటగిరీ చేసింది అనేది 5 జడ్జి 5 men జడ్జి ఏదైతుందో తీర్పు ఇవ్వడం జరిగింది. తర్వాత 99 నవంబర్లో ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 95 మన 99 కేంద్రంలో 98లో వాజ్పేయి గవర్నమెంటు, మధ్యంతర ఎన్నికలు వచ్చి మళ్ళీ వాజ్పేయి గవర్నమెంట్, 98 ఎన్నికల తర్వాత వాజ్పేయి గవర్నమెంట్లో అవుట్ సైడ్ సపోర్ట్ చేశాడు. 99లో కూడా ఒక స్పీకర్ తీసుకునడం జరిగింది. బాలయోగి గారు ఒక దళితునికి ఏదైతుందో స్పీకర్ ఇప్పించాడు టీడీపీ మంత్రులు తీసుకొని. 96, 98లో మరి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్, దేవగౌడ గుజరాల్ గవర్నమెంట్లో 6 మంత్రులు, దాంట్లో ఎర్రం నాయుడు, వేణుగోపాల్చారి వీళ్ళంతా అనుకోండి. బట్ బీజేపీలో లేదు. అప్పుడు ఏమైందంటే 99లో వాజ్పేయి గారితో చేసి ఒక ఆర్డినెన్స్, రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ తెచ్చేది అవుతుందో ఏబిసిడి కేటగిరీషన్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు. 99 నవంబర్ టు 2004 ఎన్నికల ముందు వరకు, నేను అనుకుంటే 2003, దాదాపు 4 సంవత్సరాల పాటు. 4 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 18,000 ఉద్యోగాలు వస్తే 23,000 ఉద్యోగాలు ఓన్లీ 4 yearsలో వచ్చినాయి. 50 సంవత్సరాలు వచ్చినాయన్ని 18,000 మాత్రమే. అలాగే చంద్రబాబు గారు 98లో మాదిగలకు అన్యాయం జరుగుతుందని పెద్దపల్లిలో సుగుణ కుమార్ గారికి ఇచ్చారు. అంతకుముందు మీకు తెలుసు రామారావు గారు 91లో దేవయ్య, 96 చంద్రబాబు గారు దేవయ్య. బట్ సుగుణ కుమార్ గారికి ఎప్పుడు ఇచ్చాడు చంద్రబాబు గారు? 98లో వెంకటస్వామి గారు ఓడిపోయారు. 99లో గెలిచింది. 2004లో పోయింది అనుకోండి, మళ్ళీ వెంకటస్వామి గారు గెలిచింది. సిద్దిపేటలో రాజయ్య అని, కరీంనగర్ వెదిరా, అతను మెదక్లో ఆందోళన చేయడానికి అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఉండే రామారావు హయాంలో, వారు మాదిగా, వారిని నేను అనుకుంటే జడ్జి కూడా చేశారు, వారు డిస్ట్రిక్ట్ జడ్జి. వారు ఏదైతుందో సిద్దిపేట ఎంపీ జగన్నాథం గారు కానీ మొన్ననే చనిపోయాడు, మంద జగన్నాథం 4 సార్లు ఎంపీ అయ్యాడు, ఆయన నాగర్ కర్నూలు. 6 లోకసభలో 3 మాదిగలకు ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఇది అమలు చేస్తే చివరికి ఏదైతుందో కొంత లాబీ, నేను పేర్లు చెప్పదలుచుకోలే, పెద్దలు చనిపోయారు, వాళ్ళ గురించి మాట్లాడడం బాగుండదు, వ్యతిరేకంగా గూడపుటాన్ని చేసేది అవుతుందో కోర్టులో అగెనిస్ట్ ఇది రాష్ట్రాలకు ఏబిసిడి కేటగిరీషన్ రాదు, అదే 5 జడ్జి 5 జడ్జి ఏదైతుందో ఇవ్వడం జరిగింది.
దాని తర్వాత 2004 తర్వాత ఎప్పుడు వచ్చింది? మొన్న ఆగస్టు అంటే 25 కదా, 24 అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత పోరాటం తర్వాత ఫుల్ బెంచ్ 7 సభ్యుల ఫుల్ బెంచ్ 7లో దాంట్లో చీఫ్ జస్టిస్ కూడా ఉన్నాడు. ఒక జడ్జి విభేదించిండు 6 పర్ఫెక్ట్గా. తర్వాత దాన్ని మీరు కూడా రివ్యూ చేసినప్పుడు ఆ జడ్జి కూడా ఈ 6 వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని అతను కూడా ఎవరైతే అపోజ్ చేశాడో, అపోజ్ అంటే ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ చేయండి, అతను కూడా మళ్ళీ ఏదైతుందో దానికి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది సమంజసమే ఏబిసిడి కండిషన్. ఇది రాష్ట్రాల పరిధిలో ఉంటుంది, కేంద్రానికి సంబంధం లేదు. అన్న చెప్పినట్టుగా ఎప్పుడూ ఏంది అనేది అది రాష్ట్రానికి వదిలిపెట్టారు. ఈ టైం బాండ్ లోపల చేయమని త్వరలో అని చెప్పారు. అది అక్కడ ఒక క్లిక్ అయిపోయింది. ఎప్పుడైతే తీర్పు వచ్చిందో ఇక్కడ అసెంబ్లీ నడుస్తున్నది తెలంగాణలో, రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ స్పందించారు. ఏ రాష్ట్రం అంటే 29 రాష్ట్రాలు అందరికంటే మొదటి వ్యక్తిగా నేను ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పాను. దాని తర్వాత కొంతమంది పెద్దలు గతంలో నిగూఢంగా ఉండి ఇప్పుడు బయటకు వచ్చాడు. వివేక్ అన్న మాజీ ఎంపీ, వాళ్ళ కొడుకు మన ఇప్పుడు ఎమ్మెల్యే అనుకోండి, కొడుకు ఎంపీ వినోద్ బహిరంగ వేదిక మీద వచ్చి ఒక బల ప్రదర్శన చేసి మేము అడ్డుకుంటాం. అలా కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2014 పెట్టింది, 18లో పెట్టింది, 23లో పెట్టింది. బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు మహబూబ్ నగర్ సభలో మేము అధికారం రావడం ఖాయము, ఏబిసిడి కేటగిరీ చేస్తామని చెప్పిండు అక్కడ. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలకు బలం, అక్కడ మాదిగ పాపులేషన్ నల్గొండ, తెలంగాణ అంతా మాదిగానే. మీకు దాదాపు నేను అనుకుంటున్నా నియర్ అబౌట్ 9% ఉంటుంది. మనవాడు చెప్పలేదు, రేపు మీకు అన్ని డీటెయిల్ నేను అనుకుంటున్నా రేపు. కాంగ్రెస్ అసెంబ్లీ తీర్మానం చేసింది రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో, టీడీపీ చేసింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. ఈ స్వాతంత్ర పోరాటం తర్వాత సుదీర్ఘమైన పోరాటం ఈ 30 సంవత్సరాలు ఏ ఒక్క పోరాటం దేనికోసం జరగలే. స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రానికి దీనికంటే ఎక్కువ సంవత్సరాలు స్వాతంత్రం మన డెమోక్రసీ ఇది బ్రిటిష్ వాళ్ళని పాల్గొనడానికి 30 సంవత్సరాల పోరాటం తర్వాత ఇవాళ తీర్పు వస్తే మిమ్మల్ని తప్పు పట్టలేదు. జనాభా ప్రాతిపదిక ఏది ఉందో ఆ ప్రకారంగా అంటుండ్రు. దీంట్లో 59 తెగలని ఎవరి వృత్తులు వాళ్ళే. మాల వృత్తి సుంకరి నీరెట్టు ఉంటారు. వీళ్ళు ఏదైతుందో పశువులు అచ్చు కట్టడము, పెండలు ఇయ్యడము, నేతకాని వ్యవసాయదారులు, డెక్కలు ఉంది, చుంచు ఉంది, బైండ్లు ఉంది. 59 కులాల్లో 59 వృత్తులు వేరే. ఇవాళ బీసీలో 130 కులాలు ఉన్నాయి. 130కి ఏబిసిడి కేటగిరీషన్ ఉందా లేదా? ఎవరు వృత్తులు వాళ్ళకు ఉన్నాయి. అలాగే దీంట్లో కూడా ఈరోజు గ్రామాలకు ఇప్పుడు మీరు కావాలంటే నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం పోదాము. రేపా మీరు ఏదైనా టైం చెప్పండి. మా గ్రామానికి మాదిగా ఇల్లు వేరు, మాల ఇల్లు మన నేతగాని ఇల్లు వేరు. మాల అంటే మన్నెప్పి అంటారు, మన్నెప్పి వాళ్ళ ఇల్లు వేరు. ఇప్పుడు 75-80 ఏళ్ళు ముట్టుకుంటే ఇప్పుడు కూడా ముట్టుకోరు, పిల్లలు ఇచ్చుకోరు, బాయిలు వేరే. అరే మేము ముట్టుకుంటే 66-67 నేను ఏజ్ ఆఫ్ జస్ట్ 16 ఇయర్స్. మా దగ్గర ఒక తను పంబాలైన ఉండే రాజయ్య, నేను దొరసాంతో చెప్తాను స్నానం చేయాలి దొర అంటుండే. ఆయన పంబాలైన అంటే ఏదైతుందో మాదిగ కాదు, మన దగ్గర మాదిగ పాలేరు ఉంటుంది. అయితే ముట్టుకుంటే ఏదైతుందో వాళ్ళు మాల కింద వస్తారు. మాల అంటే వాళ్ళకు తెగ అనుకోండి, అది మాల కింద కౌంట్ అవుతుంది. ఆ విధంగా ఉంది. మొన్న ఒక 5 ఏళ్ల కింద మూలసాల రాజిరెడ్డి గారు అని మార్కెట్ చైర్మన్, 4 సార్లు సర్పంచ్, మూలసాల బిగ్ విలేజ్ పెద్దపల్లి సెగ్మెంట్ పక్కకు వస్తారు. ఆయన భార్య చనిపోతే ఆయన కొడుకు ఇక్కడనే ఎన్టీపీసీలు చేసిండు. వాళ్ళు తిండికి పెడితే నేను ఆ రోజు అటెండ్ అయ్యాను 12వ రోజు. సార్ మేము ఈ బళ్ళు వేసి డిషెస్ పెట్టిండు, మీకు ఒక బ్యాచ్ అని. మేము లేదు సార్ మాకు సపరేట్ కావాలంటే కింద కూర్చుంటాం, మేము ఈ బళ్ళు దీంట్లో వేసుకొని తినమని చెప్పింది టేబుల్ మీద. ఇది ఫ్యాక్ట్. ఈ ఊరికి ఇప్పుడే మీకు రాజిరెడ్డి గారితో నేను లైవ్లో మాట్లాడిస్తాను. ఆ ఊరు సుధాకర్ రెడ్డి అని మండల్ టీసీ ఎంపీపీ వైస్ ప్రెసిడెంట్ ఉండే పెద్దపల్లి. ఈరోజు గ్రామాల్లో అటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది వాళ్ళు మీ హక్కును హరించలేదు ఇంతకాలం. మర్చిపోయినా 99లో ఏదైతే కమిషన్ రామచంద్రరాజు గారు రిపోర్ట్ ఇచ్చిందో ఆ రోజు 39 ఎమ్మెల్యేలు ఉంటే 39లో 30 మాలలు, మాదిగల 9 మాత్రమే. లోకసభలో 6 ఉంటే 5 మాల, 1 మాదిగ నంద్యాల. అది ఎప్పుడు వచ్చింది నంద్యాల? వెంకటస్వామి గారు 77లో సిద్దిపేట, ఇక్కడ మనకి 89లో ఇక్కడ నుంచి 89, 91, 96, 2004 4 సార్లు మొదలు సిద్దిపేట 62, 67, 71, 67, 71, 77 కేంద్ర మంత్రి. అక్కడ కేంద్రం పోయిన తర్వాత రాష్ట్రంలో మంత్రి ఎంపీ రాజీనామా చేసిండు, ఎమ్మెల్సీ అయ్యిండు. అయితే ఆ సీటు వేకెన్సీ వచ్చింది, బై ఎలక్షన్ వస్తే నంద్యాల. అప్పటి నుంచి 1 మాదిగా. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, బ్యాంక్ లోన్లు కానీ, పరిశ్రమలు కానీ అన్ని వాళ్ళే లాభం జరుగుతుంది. ఈరోజు ఒక అత్యున్నత న్యాయస్థానం పార్టీ లైను
ముఖ్యమంత్రి ఇలా ముఖ్యమంత్రిని కాదంటున్నావు, పార్టీ అధినేతను కాదంటున్నావు. ఈ రోజు ఏదైతుందో డబ్బులు అహంకారంతో ఏదైతుందో ప్రదర్శన చేసి నేను దీన్ని అడ్డుకుంటా అంటే ఎట్లా అడ్డుకుంటావు? ఆయన హరిహరాదులు వచ్చిన నేను అనుకుంటున్నా ఈ 7th తర్వాత మనలో ఒక విప్లవం ఢిల్లీ లెవెల్లో జరగబోతుంది. ఖచ్చితంగా 2 నెలల 3 నెలల దీన్ని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయవలసిందే. ఈరోజు 29 రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలు ఉంది. దాంట్లో ముఖ్యంగా ఈరోజు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కర్ణాటక కంటే ఇవాళ మహారాష్ట్ర కంటే ఈవెన్ ఎనీ ఆఫ్ ఢిల్లీ అయితే చిన్న స్టేట్ అనుకోండి, పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇవాళ పార్టీకి ఏ పార్టీకి ఫీడ్ చేయాలన్నా తెలంగాణ. ఈరోజు మీకు బీఆర్ఎస్ తెలుసు, దేశంలో ఎవరికి ఫ్లైట్ లేదు, ఫ్లైట్ 1000 కోట్ల నిధి జాతీయ పార్టీ బీజేపీ తర్వాత కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ఎక్కువ నిధి ఫండ్ వచ్చింది ఎవరికి? వాళ్ళకు ఎలక్ట్రోల్ బాండ్స్ 1000 రూపాయలు వైట్ మనీ అది. ఇక వేరే సంగతి 1000 కోట్ల సంగతి వేరే అనుకోండి. ఎన్ని కోట్లు ఖర్చు చేసింది అనేది మీ అందరికీ మా అందరికీ అన్ని తెలుసు. 20 కోట్ల రూపాయలు ఏదైతుందో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ 20 crores ఒక క్యాండిడేట్కు. కొంత గెలిచే అవకాశం ఉందంటే, ఇంకెక్కువ టైట్ ఉందంటే, ఓడిపోతుందంటే 20కి ఖతం చేసి. అటువంటిది ఈ రోజు ఏదైతుందో అడ్డుకోవడం పద్ధతి కాదు. రేపు మందకృష్ణ గారు మీరు అన్నట్టుగా ప్రిపరేషన్ కోసం వాళ్ళంతా ఇంకా దండోరా వాళ్ళు కూడా అక్కడ కూర్చున్నారు. దాని తర్వాత చెప్తారు అనుకోండి. ఇది న్యాయమైంది. 96 నుంచి నేను దీనికి మద్దతు చేస్తున్నాను. ఆ రోజు మాత్రం కృపాకర్ గారు అనేది ఏదైతుందో నెల్లూరు చాలా పెద్ద నాయకుడు, అంటే డిఫర్ అయ్యి వేరైపోయింది అనుకోండి. అతని ఈ జిల్లా ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ ఉండే పెద్దపల్లి ఐబీలో ఆ రోజుల్లో నా శక్తి 30,000 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ 2-3 వెహికల్కి అవుతుందో 29 పైరవ్ చేసిన. ఎక్కడన్నా ఒక్కటి మచ్చుకైనా ఏ నాయకుని దగ్గర చూపెట్టాలంటే ఆత్మహత్య అంటే ధైర్యం లేదు నాకు. లీవ్ దిస్ కంట్రీ. ఎవరైనా కానీ, నాకు మిత్రులు కానీ శత్రువులు కానీ, దయచేసి ఈ కాజుకి ఏదైతుందో ఇది న్యాయమైన కోరిక. గోదావరికని ఎలక్ట్రానిక్ ప్రింట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దీన్ని ఆషామాషిగా తీయకుండా ఈ జాతికి ఏదైతుందో, అన్యాయమైన జాతికి ఏదైతుందో, స్వాతంత్రం వచ్చిన కానీ వీళ్ళకి ఏదైతుందో మద్దతు పలుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా 7 సభ నా భూతో నా భవిష్యత్తు ప్లస్ రేపటి పెద్దపిల్ల కూడా. నిన్న వరంగల్లో దాదాపు నేను అనుకుంటున్న ఒక 2000 డబ్బులు జస్ట్ సన్నా కమిటీ 3 గంటల ప్రదర్శన, ఒక ర్యాలీ 1000 స్తంభాల గుడి నుంచి అంబేద్కర్ ఇది హన్మకొండ చౌరస్తా దగ్గర దాదాపు ఒక 4-5 వేల మంది 7,000 మంది వచ్చిన డప్పులే ఒక 2,000 వచ్చింది. లేడీస్ డప్పులన్నా. సో దీనికి ఏదైతుందో మద్దతు పలకాలని పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకుంటే ఏదైనా ఎనీ డౌట్ మీరు అడగవచ్చు.